పేరెంట్స్‌లో బాధ్యత తగ్గిందా? స్టూడెంట్స్ ఎగ్జామ్స్ భారంగా ఫీల్ అవుతున్నారా అనేది అస్సలు అర్థం కావట్లేదు మాకైతే. సో, చాలామందిని స్టూడెంట్స్‌ని చూస్తూ ఉంటాను నేను. అనంతపూర్ లెక్చరర్ కాబట్టి మోస్ట్‌లీ అందరిని రీసెర్చ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఇవనిపిస్తున్నాయనమాట. నోట్ చేశాను నేను అన్నీ గూడా. సో, ఏం మాత్రం బాధ్యత లేకుండా రాస్తున్నారు ఎగ్జామ్. ఎగ్జామ్ అంటే ఏదో సిల్లీ గేమ్ అనుకుంటున్నారు. అసలు మన లైఫ్ మార్చే గేమ్ అని, మన లైఫ్‌ని మన లైఫ్‌కి మనమే రాసుకుంటున్న తలరాతని ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు. సో, ఏమాత్రం బాధ్యత లేదు. అది పేరెంట్స్‌లో బాధ్యత లేకపోయిందా? లేకపోతే పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ లేకపోయిందా స్టూడెంట్స్‌కి? తర్వాత ఎగ్జామ్ అంటే భయం లేదా? ఎగ్జామ్ అంటే విరక్తితో రాస్తున్నారా? సో, ఎగ్జామ్ అంటే అసలు కేర్‌లెస్‌గా రాస్తున్నారా? 365 డేస్ చదివి మనము జస్ట్ పాస్‌కి జస్ట్ 4 ఇంపార్టెంట్ క్వెషన్స్ రాసుకొని నేర్చుకొని చదవలేకపోతున్నామంటే అసలు ఎక్కడుంది లోపం అనేది అర్థం కావట్లేదు. మళ్ళా ఒక్కొక్కరిని ఏమన్నా అంటే ఇంతింత కోపం వచ్చేస్తది అసలు. మామూలుగా ఉండదు వాళ్ళ కోపం. స్టూడెంట్స్‌కి, చిన్న స్టూడెంట్స్‌కి అంత కోపం. సో, అగ్రెసివ్‌నెస్ వల్ల ఇవంతా కోల్పోతున్నారా? లేకపోతే ఏమైంది అర్థం కావట్లేదనమాట. సో, బట్టలు మీ నాన్నవి, బైక్ మీ నాన్నది, సైకిల్ మీ నాన్నది, బ్యాగ్, పెన్, బుక్ మొత్తం ఏ టు జెడ్ పైనుంచి కింది వరకు మీ నాన్నవి. అయినా గూడా మీ నాన్న కోసం గానీ, మదర్ కోసం గానీ రాస్తున్నట్టు ఎగ్జామ్స్ ఎక్కడ గూడా అనిపించడం లేదు. ఒక 25% పేపర్స్ చూస్తే అట్లే అనిపిస్తుందనమాట. సో, పేరెంట్స్ కోసం ఎందుకు అసలు కొంచెం గూడా ఆలోచించలేకపోతున్నారు? ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎడ్యుకేషన్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఎవర్ లైఫ్. నీ లైఫ్‌ని శాసించేదనమాట ఎడ్యుకేషన్ అంటే. సో, కనీసం నాలెడ్జ్ కోసమైనా చదవండి అంటే అది కూడా లేదు. ఏదో జస్ట్ రావడం అగ్రెసివ్‌గా రాయడం, పడేయడం, పోవడం. సో, ఏది పడితే అది రాయడం. ఏవి పడితే అవి అని ఎందుకంటున్నానంటే మళ్ళీ నేను ఎగ్జామ్స్ అయిపోయినాక అన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏమేమి రాసారనేది కూడా. సో, పేరెంట్స్ ముందు నటిస్తున్నారా? వాళ్ళు నటిస్తున్నారా? మీరు నటిస్తున్నారా? లేకపోతే బాధ్యత వాళ్ళలో లేదా? భయం మీలో లేదా? అనేది ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. సో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా కొంచెం మారండి. ఎడ్యుకేటెడ్‌గా ఉండండి. ఎందుకంటే కంపల్సరీ ఎడ్యుకేటెడ్ అవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేటువంటివి మీ తలరాతను మారుస్తాయి. అది సిల్లీగా తీసుకోకండి. సీరియస్‌గా తీసుకోండి. లేదంటే పేరెంట్స్ చేసే పని ఏదైనా ఉంటే ఆ పని కొన్ని రోజులు చేయండి మీరు ఫస్ట్. మీరు పేరెంట్స్ కష్టపడే పని ఒక వారం రోజులు మీరు దగ్గరుండి చేయండి. అప్పుడైనా మీకు అర్థమై మీ ఎగ్జామ్ మీద కాన్సంట్రేట్ చేస్తారని. క్వెషన్ పేపర్ అంటే అదేదో భారంగా, భయంగా చూడకండి. అది బాధ్యత కలిగిన ఒక పత్రం అనుకోండి. సో, నిన్ను డిసైడ్ చేస్తుందని కనీసం నిన్ను డిసైడ్ చేయకపోయినా నువ్వు పాస్ అవ్వాలని కోరుకుంటుంది క్వెషన్ పేపర్ కూడా. సో, పేరెంట్స్ కోరుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఎగ్జామ్ రాసే ముందర మనం ఏం రాస్తున్నాం? అసలు పేపర్స్ కరెక్షన్ చేసే వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి.